Good evening, friends. Today we are going to discuss the topic is directions. ఈరోజు మనం డైరెక్షన్స్ గురించి డిస్కషన్ చేద్దాము. డైరెక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీలో కానీ ఎన్టీపీసీలో కానీ గ్రూప్స్లో కానీ అలాగే రిమైనింగ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి చాలా విలువైనటువంటి సమాచారం డైరెక్షన్స్ గురించి ఈరోజు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. డైరెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ నుంచి మనకి మోస్ట్లీ 2 మార్క్స్ కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి వస్తుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ అంటే చాలా విలువైంది. సో కాబట్టి అందరూ కూడా పెన్ను నోట్బుక్ అనేది రెడీగా చేసి పెట్టుకోండి. సో మనం చెప్పేటువంటి టాపిక్స్ని క్షుణ్ణంగా వింటూ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా విలువైనటువంటి సమాచారం. సో డైరెక్షన్స్, దిశలు, లేదా దిక్కులు. సో వీటి మీద మనకి మెయిన్గా ఒక 4 మోడల్స్ అనేవి ఉంటాయి. ఈ 4 మోడల్స్ నుంచి కంపల్సరీగా మీకు 2 మార్క్స్ అనేవి కంపల్సరీగా రావడానికి అవకాశం ఉన్నాయి. సో ప్రతి మోడల్లో కూడా మనకి 4 లేదా 5 ప్రాబ్లమ్స్ మీకు చెప్తారు. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో 4-5 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో మెయిన్గా దిశలు లేదా దిక్కులు అనేటువంటివి దేని మీద ఆధారపడి ఉంటాయంటే మనకి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఎట్లా మనం డిస్కస్ చేస్తాము? ప్రస్తుతం ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనేది ఒక మోడల్. ప్రస్తుతం ఏ డైరెక్షన్లో ఉన్నాడు, లేదా ఏ దిశలో ఉన్నాడు, ఏ దిక్కులో ఉన్నాడు, లేదా ఎలా ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది ప్రస్తుతం. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుంటాం. అట్లాగే బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు, ఇది మోడల్ నెంబర్ 2. బయలుదేరినటువంటి స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అనేది ఇంకోటి. మూడవది ఏంటి? గడియారం మీద మనకి సమస్యలు వస్తాయి. ఇది 3వ మోడల్. ఈ మోడల్లో కూడా మనం 4-5 సమస్యలు మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ మోడల్స్ 4వ మోడల్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నీడలపై సమస్యలు. ఒక మనిషి ఒక డైరెక్షన్లో మనకు నుంచున్నప్పుడు వాని యొక్క నీడ ఏ దిశలో ఉంది లేదా ఎంత డిస్టెన్స్లో ఆ నీడ ఉంది అనేది మనకి ఇక్కడ మెయిన్గా లేదా దిక్కుల మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో వీటిల్లో మనకి ఫస్ట్ 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటిది మోడల్ నెంబర్ 1. సో మోడల్ నెంబర్ 1లో మనం డిస్కస్ చేసేది ఏంటి? భ్రమణం. ఇది భ్రమణం అంటే ఏ దిశలో వాడు తిరుగుతున్నాడు అనేది. తర్వాత మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 ఏంటి? ప్రయాణపు దూరం. ప్రయాణపు దూరం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3. ప్రయాణపు దూరం అయిపోయింది కదా సెకండ్ మోడల్. సో 3వ మోడల్ ఏంటి? మనకి గడియారం మీద సమస్యలు. గడియారముపై సమస్యలు. తర్వాత
మోడల్ నెంబర్ 4. సో మోడల్ నెంబర్ 4 దేని గురించి మాట్లాడుతుంది అంటే నీడలపై సమస్యలు. సో ఇవి 4 మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ బ్రాహ్మణం, ఏ దిశలో వాడు తిరుగున్నాడు, బ్రాహ్మణం. సో ఫస్ట్ మోడల్, ఈ మోడల్ మీద మనకి ఒక 4-5 బిట్స్, మనం 4-5 మోడల్స్ మనం కవర్ చేసుకుందాం. అట్లాగే మోడల్ నెంబర్ 2 ప్రయాణపు దూరం. ఎంత దూరంలో నిలుచొని ఉన్నాడు అంటే బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో మనకి నిలుచొని ఉన్నాడు. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకి ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉన్నాయి. విఆర్ఓ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, లోకో పైలట్, ఇవన్నీ కూడా గ్రూప్ డి ఎగ్జామ్స్, చాలా సచివాలయ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగి కూడా ఉన్నాడు. 2-3 సార్లు కూడా ఈ బిట్స్ వచ్చి ఉన్నాయి. అట్లాగే మోడల్ నెంబర్ 3 గడియారంపై సమస్యలు, క్లాక్ డైరెక్షన్స్. అట్లాగే మోడల్ నెంబర్ 4 నీడలపై సమస్యలు. రైట్. సో ఇవి మెయిన్గా మనకు వచ్చేటువంటి మోడల్స్. ఈ మోడల్స్ని బేస్ చేసుకుని మనం 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు మనం అసలు మనకి డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, దిక్కులు ఎన్ని ఉన్నాయి, లేదా డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం చూద్దామన్నా. ఫస్ట్ మనకి టోటల్గా 8 డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏమిటి, 8 డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 8 డైరెక్షన్స్. ఉత్తరానికి ఆపోజిట్ ఏముంటుంది, ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం. ఉత్తరానికి ఆపోజిట్ ఏంటి, దక్షిణం. ఉత్తరానికి ఆపోజిట్ ఏముంటుందమ్మా మనకి, దక్షిణం. అట్లాగే తూర్పుకి ఆపోజిట్ మీ అందరికీ తెలిసిందే, పడమర. పడమర. ఇవి జనరల్గా మనకు ఉన్నటువంటి డైరెక్షన్స్, దిక్కులు లేదా దిశలు. వీటిలో నుంచి మళ్ళీ ఒక్కోసారి మనకి ఒక పర్సన్ బయలుదేరినప్పుడు, ఒక డైరెక్షన్లో బయలుదేరినప్పుడు ఏ మూలలో ఉన్నాడు అనేది కూడా మనం ఈశాన్య మూల, లేకపోతే ఆగ్నేయ మూల, నైరుతి మూల, లేదా దక్షిణ, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్షన్స్, డయాగోనల్స్ డైరెక్షన్స్ కూడా మనకి ఉంటాయి. డయాగోనల్స్ అంటే మూలల గురించి కూడా మనకి బిట్ పడే అవకాశం ఉంది. సో వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక యాక్షన్, ఇది ఒక మూల. సో ఉత్తరం తూర్పుకి మూల అనేది మనకి ఏమొస్తుంది అంటే ఈశాన్యం. ఈశాన్యానికి ఆపోజిట్ మనకేమొస్తుంది, నైరుతి. ఈశాన్యానికి ఆపోజిట్ ఏమొస్తుందమ్మా ఇక్కడ, నైరుతి. ఈశాన్యం నైరుతి. అట్లాగే తూర్పుకి దక్షిణం డయాగోనల్గా మనం చూసినట్లయితే ఆగ్నేయం. ఈ ఆగ్నేయానికి ఆపోజిట్ ఏమొస్తుందయ్యా అంటే వాయవ్యం. ఏమొస్తుందమ్మా, వాయవ్యం. రైట్. ఇవి మనకున్నటువంటి 8 డైరెక్షన్స్ లేదా దిక్కులు లేదా దిశలు. రైట్. ఈ 8 మీకు ఎప్పుడు కూడా నోటెడ్ ఉండాలి. ఉత్తరం
ఆపోజిట్ ఏంటి మాట్లాడాలి, దక్షిణం. ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం. తూర్పుకి ఆపోజిట్ ఏముంది, పడమర. తూర్పుకి ఆపోజిట్ పడమర. ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం. చాలా ఇంపార్టెంట్ ఇవి. డయాగ్రామ్ అనేది కనుక మనకు గుర్తుంటే ఏ బిట్ వచ్చినా కూడా నువ్వు ఈజీగా చేయగలుగుతావు. కాబట్టి ఫస్ట్ ఈ డయాగ్రామ్ మీద నీకు కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి. తర్వాత ఉత్తరానికి తూర్పుకి మధ్యలో మనకి ఏమొస్తుంది, ఈశాన్యం. ఉత్తరానికి తూర్పుకి మధ్యలో మనకి ఏమొస్తుంది, ఈశాన్యం. ఈశాన్యానికి ఆపోజిట్ ఏముందమ్మా, నైరుతి. ఈశాన్యానికి ఆపోజిట్ ఏముంది, నైరుతి. అట్లాగే దక్షిణానికి తూర్పుకి మధ్యలో మనకి ఏ డైరెక్షన్ ఉంది, ఆగ్నేయం ఉంది. సో ఈ ఆగ్నేయానికి ఆపోజిట్ ఏముందమ్మా, ఇక్కడ వాయువ్యం. మాట్లాడాలి. ఆగ్నేయానికి ఆపోజిట్ ఏముంది, వాయువ్యం ఉంది. రైట్. సో వీటిని మీద బేస్ చేసుకొని మనకు వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేటువంటివి మనం రాసుకుందాం. కొన్ని స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఫస్ట్ ఒక పర్సన్ తూర్పు వైపుకి వెళుతున్నప్పుడు వాడికి కుడివైపున ఏమొస్తుంది చూడాలి. ఓకే, కుడివైపున ఏముందో మనం చెప్పాలి. సో ఫస్ట్ తూర్పునకు కుడివైపు ఏముంటుందమ్మా, కుడివైపు చూసుకోవాలి. కుడివైపు ఏముంది, ఈ డైరెక్షన్లో వాడు వెళుతున్నాడు. ఈ డైరెక్షన్లో వెళుతున్నప్పుడు మనం ఇట్లా చూసుకోవాలి, ఇలా 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 చూసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి. ఇలా వెళ్తుంటాడు కానీ ఎప్పుడు కూడా ఈ మూలలో ఆగ్నేయం అనేది రాదు కదా. సో ఈ డైరెక్షన్లో వాడు వెళుతున్నప్పుడు వాడికి కుడివైపు ఏమొస్తుంది అంటే దక్షిణం. ఏమొస్తుంది, దక్షిణం. అట్లాగే ఎడమ వైపు వెళుతున్నాడు. ఎడమ వైపుకు తిరిగి వెళుతున్నప్పుడు వాడికి వచ్చేటువంటి డైరెక్షన్ ఏమొస్తుంది, ఇది మనకి తెలుస్తుంది, ఇది మనకి చూపిస్తుంది. ఏంటిది, ఉత్తరం చూపిస్తుంది. సో ఎడమ వైపు ఏముంది, ఉత్తరం అనేది మనకి చూపిస్తూ ఉంది. అంటే ఒక పర్సన్ అనేవాడు తూర్పు వైపుకు తిరిగి వెళుతున్నప్పుడు వాడికి వచ్చేటువంటి కుడివైపు ఏమొస్తుంది, దక్షిణం వస్తుంది. ఆగ్నేయం రాదు. ఎందుకు రాదు అంటే అది మూల. కారణం ఏంటి, అది మూల. వాడు మూల అడగలేదు. కుడివైపున ఏముంది, కుడివైపున ఏముంది. ఈ డైరెక్షన్లో తిరిగినప్పుడు నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్తున్నావు, తూర్పుకి వెళ్ళినప్పుడు ఇలా డైరెక్షన్లో కుడి చేయాలంటే ఇది వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇలా చూపిస్తాం కానీ ఇలా చూపించాం కదా, కార్నర్ చూపించాం కదా, ఇంక్లినేషన్లో మాట్లాడాం కదా, మూల పట్టుకొని మాట్లాడాం కదా. ఏది పట్టుకుంటాము, ఈ డైరెక్షన్ చూపిస్తాం. వాడికి కుడి ఎదురా అంటే ఇది దక్షిణం చూపిస్తాం. మరి వాడికి ఎడమ ఎదురా అంటే ఉత్తరం చూపిస్తాం. రైట్. అట్లాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దక్షిణం వాడు ఇక్కడ స్టార్ట్ అయ్యి దక్షిణం వైపు వెళుతున్నప్పుడు వాడికి కుడి ఎడమలు ఎలా వస్తాయి, దక్షిణం ఇటు తిరిగాడు, ఇట్లా తిరిగాడు. మన డయాగ్రామ్ ప్రకారం ఇట్లా తిరిగాడు. ఎలా తిరిగాడు వాడు, దక్షిణం తిరిగినప్పుడు వాడు చూద్దాం. ఈ యాంగిల్లో మనం తిరిగినప్పుడు చూడు, వాడికి కుడివైపు ఏది వస్తుందయ్యా, ఇది పడమర చూపిస్తుంది. వాడికి ఏది చూపిస్తుంది, పడమర చూపిస్తుంది. అట్లాగే ఎడమ వైపు అనేది మనం వెళ్ళినట్లయితే ఏం చూపిస్తుంది అంటే దీనికి ప్యారలల్గా మనం చూడాలి. ప్యారలల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే తూర్పు అనేది చూపిస్తుంది. దక్షిణానికి మనకి చూపించినట్లయితే దక్షిణానికి ఎడమ వైపు ఏముంది అంటే తూర్పు ఉంది. దక్షిణానికి ఎడమ వైపు ఏముంది, తూర్పు ఉంది. మాట్లాడాలమ్మా. ఫస్ట్ వినండి, తర్వాత మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. రైట్. ఈ దక్షిణానికి వాడి ఇక్కడ అభిముఖంగా మొహం పెట్టుకొని ఈ డైరెక్షన్లో దక్షిణంలో మొహం పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ దక్షిణానికి మొహం పెట్టుకొని వెళ్తున్నప్పుడు వాడికి కుడి ఏది ఉంటుంది, ఎడమ ఏమి ఉంటుంది,
కుడి అనగా ఇక్కడ చూసుకో, వాడు ఎటు నిలబడి ఉన్నాడు, వాడికి ఎడమ వైపు చూసుకో. ఎడమ వైపు చూసుకుంటే ఇది పడమర చూపించింది. అట్లాగే వాడికి కుడి అనేది ఎడమ వైపు అనేది మనం ప్రయత్నం చేసినట్లయితే ఇది ఇక్కడ మనకి ఇది తూర్పు చూపిస్తూ ఉంటుంది. ఇట్లాగా మీరు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్, ఒకవేళ వాడు పడమర వైపుకి మొహం పెట్టి వెళ్తున్నాడు, పడమర వైపుకి మొహం పెట్టి వెళ్తున్నాడు అనుకుందాం. పడమర వైపుకి మొహం పెట్టి వెళ్తున్నాడు. పడమర వైపుకి మొహం పెట్టి వెళ్తున్నప్పుడు వాడికి కుడి ఏది వస్తుంది? ఊహించుకోండి, మీరు ఇమాజినల్గా ఊహించుకుంటే పడమర వైపు మీరు తిరిగినట్లయితే ఏది వస్తుందమ్మా? ఇది ఉత్తరం వస్తుంది. అట్లాగే ఎడమ వైపు అనేది మీరు గమనించినట్లయితే దక్షిణం వస్తుంది. సో ఇది మనకి డయాగ్రామాటికల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఉత్తరానికి పడమరకి మూల ఏది? వాయువ్యం. ఉత్తరానికి పడమరకి మూల ఏది? వాయువ్యం. మరి ఈ ఉత్తరానికి ఎడమ ఏది వస్తుంది అంటే పడమర వస్తుంది, వాయువ్యం రాదు. ఉత్తరానికి పడమరకి మనం మూల ఏది? మూల డైరెక్షన్ ఏ మూలలో ఉన్నాడు అని అంటే వాయువ్యం మూలలో ఉన్నాడని చెప్పొచ్చు. కానీ ఉత్తరానికి అభిముఖంగా వెళ్ళి ఉత్తరం వైపు ముఖం తిట్టి వాడికి ఎడమ వైపు ఏ దిక్కు ఉంది, ఏ దిశ ఉంది అని అంటే పడమర దిశ ఉంది అని చెప్తాడు. పడమర దిశ ఉంది అని చెప్తాడు. ఇలా వెళ్తున్నప్పుడు ఎడమ అనేది పడమర ఉంటుంది, వాయువ్యం ఉండదు. ఎందుకు వాయువ్యం ఉండదు? అది మూల కనుక అది వాయువ్యం ఉండదు. రైట్. సో ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకుంటే మీకు ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. సో నోట్ చేసుకోకుండా మీరు ఒకసారిగా విన్నాము అని అంటే మనమేమి కంప్యూటర్ ఏం కాదు, గుర్తుపెట్టుకొని ఒకసారి స్టోర్ చేసి పెట్టుకోవడానికి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవడానికి కంప్యూటర్ ఏం కాదు. బ్రెయిన్కి బాగా అలవాటు చేయాలి. మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే బ్రెయిన్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మన స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది ఇక్కడ? స్టేట్మెంట్ ఇందాక మీకు చెప్పినయే స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 ఏమవుతుంది అని అంటే ఉత్తరానికి కుడివైపు దిశ. ఉత్తరానికి రాస్తున్నానమ్మా, ఉత్తరానికి కుడివైపు దిశ ఏమని చెప్పండి? ఉత్తరం. దీనికి కుడి ఏముంది? ఇట్లా ఈ డైరెక్షన్లో చెప్పు, నువ్వు మూల చెప్పబా. ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళావు, ఇది చూపించింది, ఇది ఇట్టంతది కానీ ఇలా రాదు. అందుకని ఈ డైరెక్షన్లో నువ్వు చూసినట్లయితే ఏది వస్తుంది ఇక్కడ? తూర్పు. ఉత్తరానికి కుడివైపు దిశ ఏమున్నాయా అంటే తూర్పు. అలాగే ఉత్తరానికి ఎడమ వైపు దిశ. మరి దీనికి ఎడమేముంది? పడమర. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2. తూర్పునకు కుడివైపు దిశ. సో ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు దీనికి ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు. ఈ డైరెక్షన్లో దక్షిణం ఉంది, దక్షిణం. అదే తూర్పునకు ఎడమ వైపు దిశ. అంటే ఈ డైరెక్షన్ ఏముంది ఇక్కడ? ఈ డైరెక్షన్లో మనం మాట్లాడితే ఈ డైరెక్షన్లో అంటే ఉత్తరం.
ఆ డైరెక్షన్లో మనకి ఏముంది, ఉత్తరం ఉంది. తూర్పు అయిపోయింది కదా. నెక్స్ట్ తూర్పునకు ఎడమవైపు, తూర్పునకు కుడివైపు. రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 3. దక్షిణానికి కుడివైపు దిశ దక్షిణం. సో దక్షిణానికి కుడివైపు ఏముంటుంది, దక్షిణానికి కుడివైపు ఏముంటుందమ్మా, దక్షిణానికి కుడివైపు పడమర, దక్షిణానికి ఎడమ వైపు దిశ ఏముంటుంది, తూర్పు. నెక్స్ట్ నెంబర్ 4 పడమర. పడమరానికి కుడివైపు దిశ, పడమరానికి కుడివైపు దిశ ఉత్తరం. పడమరానికి ఎడమ వైపు దిశ దక్షిణం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ కనుక మీరు వీటన్నిటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. దీనికి నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకుంటే మీకు రేపు ఎప్పుడైనా రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అంత మాత్రమే కాకుండా ఇంకా మీకు చాలా ఈజీగా ఉండడానికే కాకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రాబ్లం ఇవ్వడంలోనే ఒక ఫిగర్ అనేది, మ్యాప్ అనేది మీకు ఐడెంటిఫికేషన్ రావాలి. సో ఆ మ్యాప్ అనేది ఈ బ్రెయిన్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతుంటారు. సో అంతేకాదు ఈ ప్రాబ్లమ్స్ని ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్స్, ఫలానా యాంగిల్లో ఏ దిశలో ఉన్నాడు అని కూడా అడగచ్చు. సో ఆ యాంగిల్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది ఒక 45 degrees, ఇది ఒక 45 degrees, ఇది ఒక 45 degrees, ఇది ఒక 45 degrees. సో ఇది ఒక 45 degrees, ఇది ఒక 45 degrees, ఇది ఒక 45 degrees, ఇది ఒక 45 degrees. సో టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 45 degrees ఇంటూ 8 డైరెక్షన్స్ కదా, 360 degrees మనకు వస్తాయి. 360 degrees మనకి వస్తాయి. ఈ 360 degrees మీద కూడా మనకి సమ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే ఫలానా 45 degreesలో ఒక మనిషి ఒక డైరెక్షన్లో లేదా ఉత్తరానికి 45 degreesలో అంటే సవ్య దిశలో ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు సవ్య దిశలో 45 degrees తిరిగినప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ దిశలో, అప్పుడు మనం ఈశాన్యం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, ఒక వ్యక్తి ఉత్తరం వైపు ముఖం పెట్టి 45 డిగ్రీలు సవ్య దిశలో తిరిగినప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు అంటే ఈశాన్యం దిశలో ఉన్నాడు అని చెప్పొచ్చు. లేదు, ఒక వ్యక్తి తూర్పు వైపునకు వెళ్తున్నప్పుడు తూర్పు వైపునకు తిరిగి 45 degrees భ్రమించినా, 45 degrees భ్రమణం చేసినా అతను ఏ దిశలో ఉన్నాడు, ఆగ్నేయం దిశలో ఉన్నాడు. ప్రశ్న ఎలా పడిద్ది, ఈ విధంగా పడవచ్చు. ఒక వ్యక్తి తూర్పు వైపునకు తిరిగి
45 డిగ్రీలు భ్రమణం చేసినా అంటే తిరిగినా, లేదు 90 డిగ్రీలు తిరిగినా, 90 డిగ్రీలు తిరిగినా అంటే ఇప్పుడు 45 + 45 90 డిగ్రీలు అవుతుందా? ఇప్పుడు 90 డిగ్రీస్ అవుతుందా? ఈ 90 డిగ్రీస్ భ్రమణం చేసిన అతను ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు? దక్షిణం దిశలో. ఇట్లా మనకి బిట్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు దాని మీద ప్రాక్టీస్ చేసుకోండి, లేకపోతే అంత ఈజీగా రావండి. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ టు స్మార్ట్ రీడింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఏదైనా కామెంట్స్ పెట్టండి. మీ యొక్క ప్రోత్సాహం నాకు అవసరం. ఓకేనా? మీ విషయంలో నా వంతు ఉడతా భక్తి సహాయంగా మిమ్మల్ని అడుగుతున్నాను. నా టీచింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. థ్యాంక్ యూ.